నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సైతాన్ వెబ్ సిరీస్ అందరూ చూశారు. చాలా విమర్శలు, చాలా ప్రశంసలు, ఎన్నో రకాల ఒక మిక్స్డ్ టాక్ అంటే హిట్ ఫ్లాప్ అని కాదు, దాని గురించిన చర్చలు అనమాట. అండ్ ఎలాగూ వెబ్ సిరీస్ హిట్టే అందరికి తెలిసిన విషయమే. కాకపోతే రీసెంట్గా దీంట్లో డిలీటెడ్ సీన్స్ అని చాలామంది రిలీజ్ చేస్తుంటే ఇవి ఎందుకు డిలీట్ చేశారు, అంతా పెట్టి ఇవి మాత్రం ఏం తక్కువ అయ్యాయి వీటికి అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. దీని గురించి డైరెక్ట్ యూనిట్ వాళ్ళని అడుగుదాం అనుకున్నాను. మన ముందు బాలి కేశవ ఉన్నాడు, అతను అడిగి తెలుసుకుందాం. హాయ్ కేశవ. హాయ్, హలో ఎవ్రీవన్. మీ కంచరపాలెం నుంచి వచ్చిన వాళ్ళల్లో ఈ మధ్య చాలామంది ఫేసెస్ ఎక్కువ కనబడట్లా. బేసిక్గా కంచరపాలెం చేసిన టీం అందరూ హైదరాబాద్ ఎప్పుడో షిఫ్ట్ అయిపోయారు. కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత అందరూ షిఫ్ట్ అయిపోయారు. నేనే కొంచెం స్టడీయింగ్, అదే ఎడ్యుకేషన్ కోసం అటు ఇటు ట్రావెల్ అవ్వటం అప్ అండ్ డౌన్. సో వాళ్ళందరూ అయితే బిజీగానే ఉన్నారు. మరి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేశారు కానీ ఎడిటింగ్లో పోవడం. ఇప్పుడు నేను కూడా ఉప్పెన సినిమాలో చేశాను, వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్. కాకపోతే ఎడిటింగ్లో మొత్తం పోయింది. ఏం సినిమా అది? ఉప్పెనలో చేసా. ఉప్పెన నేను 2-3 సార్లు గుండె గీయించుకొని విజయ్ సేతుపతి కాంబినేషన్తోనే చేశాను. సో ఇలాగే చాలా మంది కేర్ ఆఫ్ కంచరపాలెం టీం మెంబర్స్ అందరూ చేస్తున్నారు కానీ కొందరివి రిలీజ్ అవుతున్నాయి, కొందరు ఎడిటింగ్లో పోవడం, కొన్ని చిన్న క్యారెక్టర్స్. సో అలా అనమాట. మిస్ అయిన సినిమాలు ఒక 2-3 చెప్పు. మిస్ అయిన సినిమాలో 18 పేజెస్ ఒకటి. 18 పేజెస్లో ఏంటి క్యారెక్టర్? 18 పేజెస్లో ముంత మసాలా అని మూరీ చేస్తారు కదా, అదొక క్యారెక్టర్, అదే మిస్ అయింది. ఉప్పెన సినిమా షూట్ చేసి కట్ చేశారా లేకపోతే షూట్ చేసి అంటే ఎడిటింగ్లో మొత్తం పోయింది. అయ్యయ్యి. ఇప్పుడు ఉప్పెన సినిమా విజయ్ సేతుపతి సార్తో యాక్చువల్గా SMS సురేష్ అనే మేనేజర్, తన ద్వారా వచ్చింది అది. సో వస్తే ఇలా విజయ్ సేతుపతి సార్ 5 years వరకు ఖాళీ లేదు, సో ఎలాగైనా చెయ్యు. నేను ఆల్రెడీ అప్పటికి ఒకే ఒక జీవితం శర్వానంద్ మూవీ చేశాను. మీరు ఒకే ఒక జీవితం శర్వానంద్ మూవీ చూస్తే అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. హెయిర్ ఒకదానికి ఒక హెయిర్ ఉంటుంది, ఒకదానికి విగ్ పెట్టి క్యాప్ పెట్టి మేనేజ్ చేసి అలా ఉంటాయి అనమాట. సో ఏంటంటే తమిళ్ వాళ్ళు అనమాట. ఆల్రెడీ అక్కడ కన్ఫర్మ్ అయిపోయాను. ఆల్రెడీ 10 days షూట్ చేశాను, అది కూడా మెయిన్. సో అయిపోతే ఇక్కడ సడన్గా కాల్ వచ్చింది, విజయ్ సేతుపతి సార్తోనే ఉంది కాంబినేషన్, నువ్వు ఎలాగైనా చేయాలి అనేసి రాంబాబు మేనేజర్ ఇలా మైత్రి వాళ్ళు వీళ్ళందరూ సజెస్ట్ చేస్తే ఓకే అనేసి ఫస్ట్ ఎక్స్ట్రీమ్ క్లోజ్ పెట్టారు. అంటే ఎమోషనల్ సీన్ అనమాట. అంటే నా క్యారెక్టర్ ఏంటంటే విజయ్ సేతుపతి డ్రైవర్ ఉన్నాడు కదా గోవింద్, వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ అనమాట. సో బేసిక్ ఏంటంటే హీరోని ఫస్ట్ నేపాల్ వెళ్ళిపోతారు, వాళ్ళిద్దరూ రారనమాట. రాకపోతే మా ఫాదర్ చెప్తారు, ఇలా మీ కొడుకు అదే మా కూతురు కానీ రేపు కాలేజ్కి అటెండెన్స్ అవ్వకపోతే నేను ఇలా చనిపోతానని మా నాన్నగారు చెప్తారు. అప్పుడు రోజుల్లో పెద్దవాళ్ళు ఒక మాట చెప్తే వెనక్కి ఉండేవారు కదా. సో మా డాడీ అది రిలీజ్ అయ్యి చెప్పేవారు, అయ్యగారు మీరు ఇలా మీ కూతురు కాలేజ్కి రాకపోతే మీరు చనిపోతారంటే ఆ ఫ్రస్ట్రేషన్, ఆ కోపంలోనే మా నాన్నగారిని చంపేస్తారు. మా నాన్నగారిని చంపేస్తే అప్పుడు నేను గుండె గీయించుకొని ఆ బంగ్లా డోర్ అది ఓపెన్ చేసి, మీరు మా నాన్న అయితే చంపారు కానీ మాలో ఉన్న మగతనాన్ని అయితే చంపలేరు అది ఇది అనేసి చాలా పెద్ద పెద్ద ఎమోషనల్ సీన్స్ అవి. కాబట్టి చాలా విజయ్ సేతుపతి సార్కి ఆపోజిట్ కాంబినేషన్. ఫస్ట్ సీన్ ఫస్ట్ రోజే హక్ చేసుకొని గుండె మీద ముద్దు పెట్టుకుని ఆ తమ్మి చెప్పాలంటే మూవీకి నీ క్యారెక్టర్ అసలు కీ రోల్. ఎందుకు చెప్పనా, నువ్వు చెప్పేదాన్ని బట్టి అర్థం. నువ్వు మా మగతనాన్ని అయితే చంపలేవని నువ్వు అన్న తర్వాతే ఆయనకి ఆ థాట్ వచ్చి అబ్బాయిని అలా చేయాలనిపిస్తుంది. బేసిక్ ఏంటంటే మా నాన్న ఫుల్గా చంపేస్తాడు. ఫస్ట్ క్లోజ్ పెట్టారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ వేరే సినిమా 10 days కమిట్ అయిపోయాను, వాళ్ళకి హెయిర్ అది కావాలి అంటే లేదు గుండె గీయించుకోవాలి, ఎక్స్ట్రీమ్ క్లోజ్ అనమాట. గుండె గీయించుకోవాలి ఎలాగైనా అంటే సర్లే అనేసి గుండె గీయించుకొని అలాగే విగ్ పెట్టి మేనేజ్ చేస్తారు కదా అని గుండె గీయించుకున్నాను. ఒకరోజు అయిపోయింది. మళ్ళీ ఒక 3 months తర్వాత మళ్ళీ ప్యాచ్ వర్క్ పిలిచారు. ఆల్రెడీ నేను శర్వానంద్ మూవీ ఆల్రెడీ 10 days కాక ఇంకో 10 days చేసి వచ్చాను చెన్నైలో. అక్కడ మళ్ళీ విగ్గి పెట్టేవో తంటాలు అవి పడి వాళ్ళు ఫుల్గా తిట్టి పడితే మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ గుండె గీయించుకుని అంటే సమాధుల దగ్గర ఆడాలి విజయ్ సేతుపతి అది అంటే సమాధుల దగ్గర ఏడ్చేసి అవి కూడా మళ్ళీ 2 సార్లు గుండె గీయించుకున్నాను నేను. అంటే గుండు స్క్రీన్ కనబడాలా, గుండు తర్వాత ఉండాలా? గుండు తీసిన సీన్ ఉంటుంది, గుండుతో కనబడే సీన్ కూడా ఉంటుంది. అంటే హెయిర్ దాన్ని చీట్ కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు కానీ ఎక్స్ట్రీమ్ క్లోజ్. ఇలాంటి ఒక మనిషిని వెనక నుంచి నేను గుండు గీయొచ్చు నెంబర్ 1. తర్వాత నీకు ఆర్టిఫిషియల్ పెట్టి పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే అంటే ఎక్స్ట్రీమ్ క్లోజ్ అనమాట. ఎమోషనల్ సీన్ ఓన్లీ ఐస్తోనే క్యారీ. డైలాగ్స్ అది కాదు కానీ మా ఫాదర్ చనిపోయాడు, పగుంది వీడిని ఎలాగోకలా వేసేయాలి, వీడు ఊరు మొత్తానికి పెద్ద రాజు, ఎలా నేను అంత చిన్నోడిని అనేసి ఉంటే ఇప్పటికీ ఫోటోలు గుండించుకొని కర్బనీలు అది వేసుకొని టవల్ వేసుకొని సైకిల్ తొక్కుని బంగ్లాది కోపంతో గేట్ అది తన్ని సీన్స్, సమాధుల దగ్గర ఏడ్చే సీన్స్ అవన్నీ.
అంటే కనీసం ఓటీటీ రిలీజ్ చేసినప్పుడన్నా అవి చర్చ చేయొచ్చు కదా. అవును, బట్ డిలేటెడ్ సీన్స్ అవి పెడతానన్నారు కానీ మరి ఏమైందో డిలేటెడ్ సీన్స్ అవి ఏం పెట్టలేదు, బట్ ఫొటోస్ అవి అయితే పంపించారు. సమ్ టైమ్స్ నిజంగా కొన్ని సీన్స్ డిలీటెడ్ సీన్స్ చూసినప్పుడు అబ్బా అనిపిస్తుంది అది. అరే ఏంటి ఇన్ని చేసి యాక్చువల్గా ఉన్న సీన్స్ కన్నా డిలేటెడ్ సీన్స్ చాలా బాగుంటున్నాయి. నాకు డిలీట్ చేశారు అంటే నా సినిమానే కాదు వేరే సినిమాలకు కూడా డిలేటెడ్ సీన్స్ అవి చూస్తాను చూడు, సినిమా కన్నా డిలేటెడ్ సీన్సే చాలా బాగుంటాయి. నాని దసరాలో కూడా మొన్న డిలీటెడ్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మీ సైతాన్ని చూస్తా నాకు అలాగే అనిపిస్తుంది. ఇంకా డిలేటెడ్ సీన్స్ ఇంకా ఉన్నాయి, అవి కూడా రిలీజ్ అయితే ఇంకా ఎన్ని అవుతాయి ఇంకా డిలీటెడ్ సీన్స్ ఇంచుమించు? చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిసోడ్ కోడ్ చొప్పున కలిసి 8 రిలీజ్ చేస్తారు, 9 ఉంటాయి చేస్తారా? కొంతమంది క్యారెక్టర్లవే కట్ అయిపోయి కదా, అదే హీరో ట్రాక్ కట్ అయిపోయింది, కొంతమంది పోలీస్ క్యారెక్టర్లు కట్ అయిపోయి, విలన్ షేడ్స్ క్యారెక్టర్ కట్ అయిపోయి అలా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ టైం ఇట్లాంటి మేక్ ఓవర్లు చేసుకోవాలి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తావు? డిపెండ్స్ అపాన్. గుండు కొట్టించుకోవాలి లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అది కూడా ఫస్ట్ గుండు కొట్టించుకోవడం కూడా ఫస్ట్ పెట్టి ట్రై చేశారు, మేనేజ్ అవ్వక వర్కౌట్ అవ్వక అప్పుడు గుండెలు గీయించుకున్నాను. కానీ వాళ్ళు చెప్పినట్టు హెయిర్ అది గుబురుగా ఉండేసరికి గట్టిగా వాళ్ళ అనేబుల్ టు మేనేజ్ అనమాట. అది ఆ గుండు అది గీయించుకోవాలి అది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టండి, ఫస్ట్ మేనేజ్ చేద్దాం అది అంటే అవ్వలేదు. సో అప్పుడు డైరెక్ట్గా ఎలాగో మంచి క్యారెక్టర్ కదా విజయ్ సేతుపతి సార్తో కదా అనేసి అప్పటికి నేను విజయ్ సేతుపతి సార్కి ఒక ఇవే చిన్న మిస్టేక్స్ చేస్తాం. పెద్ద హీరోతో మనకి చిన్న రోల్ పడినా మంచిదంట అనేసరికి ఇచ్చేస్తాం లాస్ట్ గా ఉంటాయో తెలియదు. మొన్న ఆహా వెబ్ సిరీస్ లో కూడా అలాగే ఇది మొత్తం రోప్స్ అది కట్టారనమాట. ఇక్కడ మొన్నటి వరకు ఇక్కడ నుంచి ఇక్కడ కట్ ఉండేది, రోప్స్ బై మిస్టేక్ గా జారి ఇక్కడ స్టిచెస్ పడ్డాయి, సర్జరీ అయింది చెయ్యికి. అవునా? ఎక్కడ పడ్డా? ఇక్కడ మన ఆర్ఎఫ్సిలో అయింది మొన్న షూట్. అంటే ఎలా జరిగింది? ఎలా అంటే రోప్స్ లాగారు ఆల్రెడీ. అంటే ఏంటి ఆ క్యారెక్టర్ నేను ఎందుకు లాగారు పైకి? అంటే ఒక ఫైట్ అంటే స్టంట్ అనమాట అదొకటి. ఓకే. సో రౌడీలు నన్ను బిల్డింగ్ మీద తోసేస్తారా? రౌడీలు నన్ను ఎంటలు పడతారనమాట. సో అదేంటంటే నేను ఒక బిల్డింగ్ ఎక్కుతానమాట. సో ఎక్కినప్పుడు అది ఆటోమేటిక్గా రోప్స్ లాగినప్పుడు ఫస్ట్ బాగానే చేస్తాం, ఫస్ట్ సీన్లు అన్నీ అయిపోయి ఆల్రెడీ నా ముందు ఒక టూబ్ పెట్టి చేయించారు, అన్నీ ఓకే బాగానే ఉంది, బ్యాలెన్సింగ్ ఉంది బాగానే. సడన్గా బై మిస్టేక్ అంటే నేను పైనుంచి పడలేదు, జస్ట్ కింద దిగినప్పుడు జస్ట్ ల్యాండ్ అయినప్పుడు రోప్ టప్ అని వెళ్ళిపోయింది అనమాట. సో అందువల్ల కొంచెం ఇదైంది. చూసుకోవచ్చు కదా ఇట్లాంటి యాక్షన్ సీన్లు అవి చేసి మనకు అలవాట్లేని పనులు చేసేటప్పుడు. ఇంకా ఒకసారి యాక్షన్కి వెళ్ళిపోతే ఇంకా అది కరెక్టే లేక బట్ కొన్ని అలవాట్లేని పనులు చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకుంటే, ఎందుకంటే అలవాటు ఉంది రోప్స్ స్టంట్స్ ఇవన్నీ తన్నడం అవి ఇవి సర్లే ఉంది కదా ఆల్రెడీ చేశాను కదా అనేసి నేను కూడా అంటే సమ్ టైమ్స్ అవుతూ ఉంటాయి ప్రమాదాలు. దానివల్ల ఏమన్నా మిస్ అయ్యావా? ఏం లేదు, అంటే కట్టు ఉండేది అది తీసి. ఇప్పుడు నువ్వు ఈ నవంబర్-డిసెంబర్ టైంలో అట్లాంటివి జరిగితే ఏం చేస్తావు? మేనేజ్ చేసేస్తాను. ఎలా బేసిక్ ఏంటంటే ఇంక సినిమా అంటే ఇంక మొత్తం ఇచ్చేయాలి సర్వస్వం అంతా. ఎందుకంటే మొన్న అప్పుడు ఇది కట్ ఉంచుకుని నాకు ఆల్రెడీ ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను కదా, అవి 3-4 ప్యాచ్ వర్క్స్ పడ్డాయి, సాంగ్ షూట్స్ అని లేదంటే ఒక ఫైట్ షూట్స్ అవి ఇవి కూడా. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ కొట్టంతా తీసి మళ్ళీ అదంతా క్లీన్ చేయించి మేకప్ వేసుకొని మళ్ళీ షూట్ అయిపోగానే మళ్ళీ డ్రెస్సింగ్ చేయించుకొని చేశాను. ఇంత చేసినా కూడా మళ్ళీ అది స్టిచెస్ వేశారు కదా, ఇన్ఫెక్షన్ అయిపోయింది అన్నారు డాక్టర్. ఇప్పుడు అమ్మ మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోయింది, 3 days బెడ్ రెస్ట్ కాక 1 week బెడ్ రెస్ట్ కాక 1 month అయిపోయింది అనేసి కట్టు తీయడం షూట్కి వెళ్ళడం, కట్టు తీయడం. దీనివల్లే ఇన్ఫెక్షన్స్ అయ్యేవి. మనకి ఏంటంటే ఆతృత ఆగదు, అది మహా అయితే 4 రోజుల్లో తగ్గుద్ది, పెద్ద విషయం ఏం కాదు. కానీ మరి సడన్ గా పనులు 100 ఉంటాయి. ఇప్పుడు మన ఒక్కడి వల్ల మొత్తం షూట్ అంతా ఆపలేము, అదొకటి. పెద్దవాళ్ళు మన పక్కన ఉంటారు. సో నా వల్ల ఒక 20-30 మంది క్రూ క్యాస్ట్ అంతా అయిపోవాలంటే మనకి చాలా ఉంటుంది కదా. సో అందుకని కట్ ఇప్పించి క్లీన్ చేసుకొని షూట్ చేసి మళ్ళీ ఈవినింగ్ కట్ చేసుకోవడం. చలో ఎనీవే థ్యాంక్స్ అలాట్ కేశవ. ఇంకా చెయ్యి, మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ జర్నీని కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది బాలీ లవ్ స్టోరీ, బాలీ అసలు స్టోరీ. అండ్ నెక్స్ట్ దీంట్లో డిలీటెడ్ సీన్స్ ఏం లేవు, అన్నీ చెప్పేశాడు. అండ్ తర్వాత ఇంటర్వ్యూలో మరోసారి మనం కేశవతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.